రాష్ట్రంలో పేదవాళ్ళు మా బీసీ బిడ్డలు ఎదురు చూస్తున్న 42% రిజర్వేషన్ తీర్మానం చేసుకోవటం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇవన్నీ మేము సాధించాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలోనే తొలి మహిళా మంత్రిగా మరి నాకు అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే 10%గా ఉన్న గిరిజనుల సమస్యలు, ఈ రాష్ట్రంలో 50 కంటే ఎక్కువ శాతంగా ఉన్న మహిళలు మరి పిల్లల సమస్యలు పరిష్కరించే గొప్ప అవకాశం ఇచ్చిండు. నాకు అంటే దైవం కంటే ఎక్కువ ఒక చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు చేయుతనిస్తూ నేను అడగని, నేను ఆశించని బీఆర్ఎస్ పార్టీలో నా కష్టానికి మరి మించి మరి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. దానికి నేను అందరి సహకారంతో రామన్న, కవితక్క, హరీష్ అన్న, అలాగే గౌరవ పెద్దలందరి సహకారంతో మరి నేను వచ్చిన అవకాశాన్ని ఒక నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో, ఒక బాధ్యతగా నిర్వహించిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గిరిజనులకు సంబంధించి కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ యుగంలాగా ఉండేది మహిళలకు సంబంధించి. ఎందుకంటే మీకు తెలుసు, ఒకప్పుడు 200 ఉన్న పెన్షన్ ఒక అవ్వకు, ఒక పెద్ద మనిషికి, ఒక ఒంటరి మహిళకు, ఒక మరి వితంతువుకు 2000 పెరగడం, లేకపోతే ఒక ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి లాంటి పథకం రావడం, ఈ రాష్ట్రంలో ఉండే గర్భిణీలకు కొన్ని రాష్ట్రాలతో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణలో కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచన రావడం, ఇలా మరి అనేక కార్యక్రమాలకు మహిళలకు చేయూతనిచ్చే విధంగా, ఊతమిచ్చే విధంగా, వాళ్లను మరి గౌరవించుకునే విధంగా కార్యక్రమాలకు అప్పుడే శ్రీకారం చుట్టడం. మరి గిరిజనులకు సంబంధించి తండాలు, గ్రామ పంచాయతీలు కావచ్చు, 10% రిజర్వేషన్ కావచ్చు, ఓడు పట్టాల పంపిణీ కావచ్చు, అనేక గురుకులాలు కట్టడం కావచ్చు. నిజంగా నా అనుభవాలు చెప్తే, నిన్న సభలో నేను మాట్లాడిన తర్వాత పెద్దలు చాలామంది మీరు ఇంత గొప్పగా చెప్పారు. ఒక తెలిసి తెలియని 18 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నేను మరి ఈరోజు 55 ఏళ్లకు సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా అనేక నా కుటుంబ నేపథ్యానికి, నా పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడో ఆగిపోవాల్సిన ప్రయాణం కేసీఆర్ గారు చేయూతనిస్తే ఇవాళ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక పేజీ నాకంటూ ఉండే విధంగా నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు అవకాశం వచ్చినప్పుడేమో మాకు ఏదైనా గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయిస్తే దాన్ని డబుల్గా ఖర్చు పెట్టేవాళ్ళం. ఇక్కడ అన్న మంత్రిగా పనిచేశారు, వారు స్పీకర్గా పనిచేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ తీసుకొచ్చి అందులో కేటాయించిన నిధులు ఏదైనా కారణంతో కొంత ఖర్చు కాకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటి అంటే దళితులకు, గిరిజనులకు, మహిళలకు ఎక్కువ మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో పెట్టిన బడ్జెట్లో కనీసం 30% కూడా ఈ దళిత, గిరిజనుల కోసం, మహిళల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో మరి ఉదాహరణకు చెప్తాను. గిరిజన సంక్షేమానికి 17,000 కోట్లు మరి పోయిన సంవత్సరం పెడితే బడ్జెట్లో పెట్టుకుంటే ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. 11,000 పైచిలకు కోట్లను మిగిలించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా 17,000 పెట్టారు. అంటే వాళ్లకు చెప్పిన ఒక్క హామీ నెరవేరలేదు. 23-24 బడ్జెట్లో పెట్టిన, మేమిచ్చిన మరి అనేక అనుమతులకు కూడా బిల్లులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా ఆపేయడం నిజంగా చాలా దుర్మార్గం. నిన్న మేము అవకాశం వస్తే నిన్న క్లారిఫికేషన్లో కూడా అడిగాం. మీరు చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు. ఎప్పుడో ఉన్న గిరి వికాసాన్ని ఇందిరా జలప్రభ అని పెట్టారు. అంటే పేర్లు మార్చడంలో, నిజంగా పేర్లు మార్చడం మీద ఉన్న శ్రద్ధ పనిచేయడంలో వాళ్ళ లేకుండా పోవడం, తెలంగాణ స్థితిగతులు మార్చడం కాదు, నిజంగా వాళ్ళ బుద్ధులు మార్చుకొని ఇప్పటికైనా ఖర్చు పెట్టింది న్యాయంగా రావాల్సిన ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నిన్న కూడా అడిగాం. కాబట్టి ఏం మాట్లాడినా
మరి గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప పరిపాలన మీద పట్టు లేదు, ఒక టీం వర్క్ లేదు, ఒక సమన్వయం లేదు. ఒక మంత్రి ఏం మాట్లాడతాడో, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయోమయంలో పడేసే పరిస్థితి నిజంగా ఈ రాష్ట్రానికి రావడం నిజంగా చాలా దారుణం. ఏ లక్ష్యంతోనైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ రోజు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొస్తే 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అక్కన్నట్టు ఈ దేశంలో అగ్రగామిగా నిలబడ్డ ఈ రాష్ట్రం పురోగమన వైపు పయనిస్తుంది. మరి దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి మరి 27 తారీఖు ఏప్రిల్ 27 తారీఖు జరిగే బీఆర్ఎస్ పార్టీ సభ, దానికి ఒక వేదిక కావాలి. దాని నుంచి ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు. మరి చిన్న పొరపాటు జరిగిపోయింది, ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఇంకేదైనా మధ్యలో అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ రేపటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు 27వ తారీఖు జరగబోయే సభ వాళ్ళకు ధైర్యాన్ని, నమ్మకాన్ని తిరిగి కల్పిస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మేము మరి ఇక్కడ ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్నాం. పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం. ఆ రోజు నుంచి ప్రజలతో అనుబంధం ఉంది. కష్టపడి అనేక ఒడిదొడుగులు ఎదుర్కొని ఇక్కడికి వరకు వచ్చాం. తప్పకుండా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇవాళ ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా ఇక్కడి నుంచి రిటైర్ అవుతున్నాను అంటే అనేక దశల్లో మరి నాకు అన్ని స్థాయిలో అండగా నిలబడ్డ మా ప్రజలు మరి తప్పకుండా నేను ఇక్కడికి రావడానికి కారకులు. నాకు ఆ రోజు చేయుతనిచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాకు చేయుతనిచ్చి మరి నిజంగా నేను ఆశించిన దానికంటే మరి ఎక్కువ నాకు ప్రోత్సహించి నా జాతికి చేసుకుని నాకు తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఉండే విధంగా అవకాశం కల్పించిన మాన్యులు మా నాయకులు కేసీఆర్ గారికి సదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఆ ప్రజలతోనే నా జీవితం మరి కడవరకు వాళ్ళతో ఉండే విధంగా నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇన్ని రోజులు సహకరించిన మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను 2 చేతులు